ఇప్పుడు పాకిస్తాన్ ఎలా అయితే ఇండియాపై అటాక్ చేసిందో 1971లో కూడా ఆపరేషన్ చెంగిస్ ఖాన్ పేరు మీద సడన్గా ఏరియల్ స్ట్రైక్ చేసింది. అలా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధానికి దారితీసింది. దాంతో ఇండియా కూడా పాకిస్తాన్పై అటాక్ చేసింది. అయితే ఒంటరిగా యుద్ధంపై గెలవలేమని తెలుసుకున్న పాకిస్తాన్ అప్పటికే సూపర్ పవర్లో ఉన్న అమెరికా సపోర్ట్ తీసుకుంది. అంతేకాదు చైనా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జోర్డాన్, అరేబియన్ కంట్రీస్, ఇండోనేషియన్ ఈ దేశాలన్నీ పాకిస్తాన్కి సపోర్టివ్గా వచ్చాయి. అమెరికా, యూకే దేశాలు తమ యుద్ధ నౌకలతో ఇండియాను చుట్టుముట్టి ఓటమిని ఒప్పుకోమని హెచ్చరించాయి. అలా దాదాపు ప్రపంచంలో సగం దేశాలు ఇండియాకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒకే ఒక్క దేశం ఇండియా వైపు నిలబడింది. అదే రష్యా. రష్యా తన ఆర్మీ, సబ్మెరైన్స్, న్యూక్లియర్ వెపన్స్ ఇలా అన్నింటినీ ఇండియాకి సపోర్ట్గా పంపింది. అంతేకాదు ఎవరైనా ఇండియాపై అటాక్ చేస్తే అది రష్యాపై అటాక్ చేసినట్టేనని ప్రపంచ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చి భారత్ కోసం ప్రపంచ దేశాలను ఎదిరించి నిలబడింది రష్యా. చివరికి ఆ యుద్ధంలో ఇండియానే గెలిచింది. అందుకే అప్పటికి ఇప్పటికీ ఇండియాకి రష్యాకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది.